ఏదైనా వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కలిగినటువంటి దేవుడు. అయితే తాను మనపై శ్రద్ధ నిలిపి మనలను వర్ధిల్ల చేయాలి అనంటే 4 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలను ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నారు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5-6 వచనాల్లో నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల అనేటటువంటి మాటలను ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఇట్టి లక్షణాలు ఏ వ్యక్తి జీవితంలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి పట్ల మనుషులు కాదు గాని మానవులమైన మనల్ని సృజించిన దేవుడే శ్రద్ధ నిలిపి ఆయన మన నీతికి తగినట్లుగా అనగా మనం కలిగి ఉండు దైవికతకు తగినట్లుగా మనల్ని వర్ధిల్ల చేసేటటువంటి దేవుడిగా ప్రభువారు ఉంటారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. ఈ లక్షణాల పట్ల శ్రద్ధ చూపిన ఒక భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20-21 వచనాలలో హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అనేటటువంటి మాటలను ఇక్కడ మనం గమనించగలం. ఇదే హిజ్కియా 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 20వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో అతడు దేవుని మందిరం పట్ల చూపినటువంటి శ్రద్ధను, దేవుని మందిర సేవ జరిగేటటువంటి విషయాల్లో చూపినటువంటి ఆసక్తిని బట్టి ప్రజలందరూ కూడా ప్రభువును స్తుతించుటను మనం 30వ వచనంలో మనం చూడగలం. అంత మాత్రమే కాక 29వ అధ్యాయము 36వ వచనంలో హిజ్కియాను జనులందరూ సంతోషించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడగలం. ఇంతటి ఆనందానికి సంతోషానికి ప్రభు వర్ధిల్ల చేయటానికి గల కారణం ఏంటంటే అతడు తన జీవితమందు పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని బ్రతిమాలుకున్నారు. అంత మాత్రమే కాక వారు యథార్థతను కనుపరిచినటువంటి విషయాలను ఇక్కడ మనం చూడగలం. ఏదైతే నేడు మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారో ఆ లక్షణాల పట్ల అతడు ఎంతో శ్రద్ధను కనుపరిచాడు గనుక ప్రతి పరిస్థితిని బట్టి జాగ్రత్తగా దేవుని వెదకండి. రెండవదిగా సర్వశక్తులకు దేవుని బ్రతిమాలుకునండి, పవిత్రంగా ఉండండి. నాలుగవదిగా యథార్థతను కలిగి ఉండండి. నాడు హిజ్కియాను ఏ విధముగా ఇశ్రాయేలుపై హిజ్కియాపై శ్రద్ధ నిలిపి దేవుడు వారు కలిగి ఉన్నటువంటి దైవికతను చూసి వర్ధిల్ల చేశారో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీ జీవితాలలో కూడా ఇటు ఆశ్చర్య కార్యాలు చేయటానికి మన ప్రభువారు ఆయన సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయం అంతటితో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాలలో అవి ఫలింప చేయండి. దైవజనులను వారి కుటుంబమును వారి చేయు పరిచర్ను మీరు ఆశీర్వదించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియుల పట్ల ఇటు దీవెనలను అనుగ్రహించండి. కృంగిన వారిని దుఃఖితులను ఓదార్చి ఆదరించి మేలు కలుగు చేయండి. నేటిదైనా తమ ప్రయత్నములన్నీ సఫలపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న ఈ